హాయ్ హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ భవ్య. ఈ రోజు ముఖ్యాంశాలు వినిపిస్తున్నాను. మిత్రులారా, ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకుల తప్పిదాలను సవరిచేస్తూ సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేము పాలకులము కాదు, సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత. గౌరవ కార్పొరేటర్ గారు తన ప్రసంగంతో మొదలు పెట్టగలుగుతారు. సిసి రోడ్లు అయినా సరే, డ్రైనేజీలు అయినా సరే, పింఛన్లు అయినా సరే, ప్రజాపాలనలో భాగంగా గౌరవ సెక్రటరీ గారు, మరి అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లు, మరి ప్రభుత్వ సిబ్బంది, ప్రజలకు నేను గురువారం గారు 2 లేబర్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. కాకపోతే ఈ 2 సంవత్సరాల లోపల వచ్చిన ప్రభుత్వం కొత్తగా మనం సమస్యలని తీసుకుపోవడం సబబమే. కాకపోతే ఏంటంటే కొద్ది ఓపిక కూడా అవసరం కనుక ఆ విషయాన్ని దృష్టి తీసుకుంటానే మేము ఒక విషయము సభముఖంగా మేము అధికారులకు మరియు గౌరవ కార్పొరేటర్లకు చెప్పదలుచుకున్నాం. గత పాలకులు చేసిన విధంగా మన ప్రభుత్వం ఉన్నదని మేము భావిస్తా ఉన్నాం. దానికి భిన్నంగా మరి నడుచుకునే ప్రయత్నం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారి అడుగుజాడలు కూడా మీరు నడిపించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే నేను ఒక చిన్న సమస్య తీసుకొని వచ్చిన, ఇప్పుడు ప్యాడేజ్ స్కూల్ అంటే ఎంత ఉందాక 19 అన్నారు, మళ్ళీ 20 అంటున్నారు. ఆ ప్యాడేజ్ స్కూల్ యజమాన్యము ర్యాంప్ మీద మోరి కట్టింది. ఆ మోరికి సంబంధించి సిమెంట్ దాంట్లో పడి మొత్తం దాదాపు మేడం మినిట్స్ రాస్తున్నారు ఎవరన్నా, మేడం మినిట్స్ రాస్తున్నారు ఎవరన్నా, మీకు మళ్ళీ నోటీస్ లో నేను ఖచ్చితంగా వాళ్ళకి దీన్ని పాయింట్అవుట్ చేసింది. ఓకే, అయితే దాని మీద వాళ్ళు చెప్తే యజమాన్యం అసలు వినడం లేదు. మరి దాంతో పాటు లాస్ట్ టైం కూడా ఆ దోమలు జ్వరాలతో డెంగ్యూ జ్వరాలు వచ్చి హాస్పిటల్ పోవాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి లోపల దాదాపు ఒక ఫీట్ ధర మొత్తం మురికి చెత్త నీరు అంతా జామ్ అయిపోయింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే దాన్ని ఇక్కడ క్లియర్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మా ద్వారా ప్రభుత్వానికి గౌరవ కార్పొరేటర్ ద్వారా మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం. దాదాపు ఈ ప్రాంతానికి సంబంధించి 100 ఎకరాల భూములు ప్రభుత్వ భూములు ఉన్నాయి. మరి ఆ ప్రభుత్వ భూములు 100 ఎకరాలు ఒకటే కుటుంబానికి ఎట్లా వచ్చినాయి అనేది పరిశీలించకుండానే ఎవరి అధికారులు ఏదైతే ధరణి వచ్చిందో ధరణి లోపల మొత్తం భూములన్నీ కబ్జాలు అయిపోయినాయి. మరి హైదరాబాద్ లో విపరీతంగా మంచి కార్యక్రమాలు చేస్తా ఉంది. హైదరాబాద్ కూడా అంటే అలాంటి చట్టాన్ని మరి కర్మాకి ఎందుకు తీసుకురావట్లేదో, మరి అనేకంతమైన గవర్నమెంట్ భూములు కూడా మళ్ళీ తీసుకొచ్చి పేద ప్రజలకు పంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇందిరా మిల్లకు భూములు ఏమంటున్నారు, మరి 100 ఎకరాల భూములు అయితే ఇలా ప్రభుత్వ భూములు బీసీలకు ఎట్లా వస్తా ఉన్నాయి. ఇవాళ 137 సర్వే నంబర్ల ఎకరాల కొద్ది భూములు పరమ భూమి ఉంటుంది, అది బీసీ వ్యక్తికి రిజిస్ట్రేషన్ అవుతుంది. మరి అదేవిధంగా 134 భూమిలో కూడా అది పరమ భూమి. ఈ మధ్య కన్స్ట్రక్షన్ అయితే మీ గౌరవ ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని ఆపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్థానిక ప్రజలవరన్నా ఉంటే 172 లో కూడా పరమ భూములు అన్యాక్రాంతమైనాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 100 ఎకరాలు అన్యాక్రాంతమైంది. ఆ భూమిని బయటకు తీసుకొచ్చి పేద ప్రజలకు పంచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ విషయాన్ని తీసుకుపోవాలని చెప్పి మేము మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఊరకుంట చెరువు ఉన్నది, ఆ చెరువు లోపల అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది. చెరువు చిగం అంటే అసలు మొత్తం ప్రభుత్వ భూములే. ఆ ప్రభుత్వ భూముల వల్ల కూడా మరి ఏ రకంగా పట్టాలు వస్తున్నాయి, ఏ రకంగా భూములు ఇస్తున్నారు అని చెప్పి మేము దాన్ని కూడా మీరు వెరిఫికేషన్ చేయాల్సిన పరిస్థితి అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ దాదాపు ఇంకొక 2.5 సంవత్సరాలు వస్తా ఉన్నది. ఆ 2.5 సంవత్సరాలు గౌరవ మిత్రుడు ఇప్పుడు కార్పొరేటర్ చెప్పినట్టు 1,70,00,000 రూపాయలతో ఇలా మన వాటిని డెవలప్ చేసుకోవడానికి నాందిగా భావిస్తూ దాన్ని అభినందిస్తూనే మరి అదేవిధంగా ఇంకా కొన్ని నిధులు తీసుకొచ్చి ఏవైతే ఎక్కడెక్కడ ఈ నీటి సౌకర్యాన్ని కల్పించే పరిస్థితి కూడా తీసుకురావాలి. మరి పూర్తి స్థాయిలో ఇందిరా మహిళల లోపల అవకతవకలు జరగకుండా ఎవరైతే నీటి ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఇల్లు వాళ్ళే చాలా మంది ఉన్నారు. మరి ఆ విధంగా కబ్జాకు గురయ్యే భూములను కూడా బయట తీసుకొచ్చి
ఆ పేద ప్రజలు పంచాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి అదే విధంగా ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఇక్కడ హాస్పిటల్ సంబంధించిన అంశాలు కూడా ఖచ్చితంగా మరి ఏ రకంగా దాన్ని మెరుగుపడి ప్రతిదీ కూడా మీరు పరిశీలన చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ప్రతి కూడా జవాన్ గాని ఎవరు గాని మున్సిపల్ సిబ్బంది ప్రజలకు కన్నురెప్పగా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది కనుక గౌరవ ముఖ్యమంత్రి అదే చెప్తా ఉన్నారు, మేము ప్రజల సేవ అంటున్నారు, ప్రజాప్రభుత్వం అంటున్నారు. మరి ఆ ప్రజాప్రభుత్వాన్ని ప్రజలకు వ్యతిరేక విధంగా అధికారులు పనిచేయొద్దు, అధికారులు కూడా గవర్నమెంట్ అనుకూలంగానే ఉండాలి, లేకుంటే ఇలా ప్రజా వ్యతిరేక అధికారులుగా మేము ఇలా పరిగణలో తీసుకొస్తాం. మరి అదే విధంగా కొంతమంది అధికారులు అదే చేస్తా ఉన్నారు. మరి దాంట్లో భాగంగానే ఈ విషయాలు ఇక్కడ తీసుకురావడం జరుగుతా ఉంది. మరి దాన్ని మీరు ఖచ్చితంగా ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నదో దాని మీద మీరు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. దాని మీద మేము ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం. ఒక రాష్ట్ర స్థాయి ఉద్యమాన్ని పరప భూముల మీద చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఇలా మీకు చెప్పకనే చెప్తా ఉన్నాం. ఇలా 100 ఎకరాలు ఏదైతే ఒకటే ఫ్యామిలీ ముస్లిం ఫ్యామిలీకి 100 ఎకరాలు ఎట్లా వచ్చినాయి, అప్పుడు ఇలా ఇక్కడ దళితులకు చదువు రాదు, విద్య రాదు, మరి ఆ భూములు ఎటు తెలియదు. అప్పుడు పోలీస్ పటేల్ మాలీస్ పటేల్ వాళ్ళే ఉన్నారు. మరి 100 ఎకరాల భూమి కూడా వాళ్ళ పేరు రాసుకున్నారు. మరి ఆ భూములను ఎటు వచ్చినాయి, గవర్నమెంట్ భూమి ఎట్లా వస్తుంది, మా పేదలకు ఇవ్వాల్సిన అవసరం ఉంటది. మరి అట్లాంటి 100 ఎకరాల భూములు మరి తనకి ఎట్లా వచ్చినాయి, మరి ఇలా అంటేనే మళ్ళీ తీసుకొచ్చి నాపమని చెప్పి ఆ లిటిగేషన్ పెట్టుకుంటే ఇలా మొత్తం ఒక దోపిడీ వ్యవస్థగా తయారు చేస్తా ఉన్నారు. మరి దాన్ని ఖచ్చితంగా పరిశ్రమలకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి ఉద్యోగం తెలిపి ముగిస్తా ఉన్నాను. Once a spy, always a spy.